గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు మీరు అందరు? సో ఈ వీడియో గుడ్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ వస్తుంది. సో ఈవినింగే పెడతా అనమాట. టైం ఇప్పుడు 4 అవుతుంది. 4 o'clockకి షూట్ చేస్తాం, మీరు 5 వరకు చూపిస్తారు. సో వీడియో తీయడానికి ఒక రీజన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉన్న సిల్వర్ దేవుడి కలెక్షన్ చూపిస్తాను. సో ఏంటి కళ్ళక్క షాప్ చేస్తుంది, వాళ్ళ షాప్ వచ్చింది కదా, షాప్ చేస్తే అందరూ ఉన్న సిల్వర్ కలెక్షన్ని చూపిస్తుంది అనుకున్నారు. కాదు, ఇది కొనేటప్పుడు చేసిన మిస్టేక్స్ని అండ్ సమ్ టైమ్స్ మనకు తెలియకుండానే మనం బోల్తా పడతాం. సో అది ఎలాగో అనేది షేర్ చేస్తాను. సో ఎవరైనా ఈ శ్రావణంలో కానివ్వండి, నెక్స్ట్ కానివ్వండి, దేవుడి ఐడియాస్ కానివ్వండి, వెండి ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ వెండి దేవుడి సామాగ్రి పైన పిచ్చి 3 ఏళ్ళ కింద పట్టింది. ఎందుకంటే నేను ఎవరి ఇంట్లో వెళ్ళి చూసాను, వాళ్ళకి పెళ్ళిలో పెట్టారంట వాళ్ళ మమ్మీ వాళ్ళు దేవుడి అన్ని వెండి సామాగ్రిలు. సో నా పెళ్ళిలో మా వాళ్ళు ఏం పెట్టలే కాబట్టి నేను ఏంటంటే ఎవ్రీ టైం ఒక్కొక్కటి దేవుడి సామాగ్రి తీసుకుందాం అన్నట్టుగా. సో కలశం మీద నాకు బాగుండేది. నేను ఈ ఇంటికి కొత్తగా వచ్చి మేము ఇంట్లో మొదటి వ్రతం చేస్తాం కదా, అప్పుడు అంటే అందరిలా నాకు కూడా సో నాకు కలశం తీసుకోవాలి అని బాగుండేది. సో 15 తులాల్లో కలశం వస్తుంది, 10 తులాల్లో కలశం వస్తుంది. తులానికి 10 గ్రాములు. నేను కొంచెం ఆగమవుతాను. సో అట్లా ఏమైంది, శేఖర్ వద్దు అనేసరికి శేఖర్ ఎలాగో వద్దు అంటున్నాడు. అంటే అప్పుడు వెండి రేట్ చాలా తక్కువ ఉండేది, చాలా అంటే మరి 100-200 కాదు, 700 అట్లా ఉండేది. సో అప్పుడు శేఖర్ వద్దు అనేసరికి నేనేం ప్లాన్ చేశాను, నా దగ్గర రిత్తుకు వచ్చిన మొలతాడులు, నేను చెప్పిన మొలతాడు, నా దగ్గర ఉన్న వెండి అంత చిత్తగొట్టి, ఇక నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా దగ్గర వెండి చిత్తగొట్టే నేను కలశం తీసుకుంటాను వెళ్ళా అనమాట. సో అప్పుడు నా కలశానికి ఇది అక్షరాల 30 తులాల కలశం, ఇది 30 తులాల వెండి కలశం. అష్టలక్ష్మిలు వస్తారు వీటిపైన. కానీ ఇది కొన్నాక మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అయ్యాను, అది కూడా ఏంటో చెప్తాను. సో ఈ కలశం ఇలా ఉంటుంది. చాలా ఇష్టంగా ఉన్న మా ఇంట్లో మొదటిసారి వచ్చిన వెండి పూజ సామాగ్రిలో ఇది మొట్టమొదటిది అనమాట. చూడండి, అష్టలక్ష్ములు ఉంటారు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళైతే మ్యాట్ ఫినిషింగ్లో కూడా వస్తుంది, అట్లా తీసుకోవచ్చు. ఇది లైట్ వెయిట్ 30 తులాలు తీసుకున్నాను. సో ఇది తీసుకున్నప్పుడు నేను చేసిన మిస్టేక్, అది ఈ మధ్య మిస్టేక్ అనిపిస్తుంది, అప్పుడు అనిపించలేదు. సో మనం వెండి కొత్త తీసుకుంటాము, ఓకే, అందులో ఇంకా మజ్జూరి ఆ ఓటి అన్నీ వేసేస్తారు రేటు. ఈరోజున వెండి ధర కంటే 2 తులాలు ఏమైనా కొన్నాం అనుకోండి, ఈరోజు 2400 వెండి ఉంది, ఓకే, 4800 ఆయన తీసుకుంటాడు వెండికి. దాంతోపాటు పైన 500-600 ఎక్కువైతాయి. మజ్జూరి అంటారు, చేసినందుకు అంటారు, అదంటారు ఇదంటారు, చాలా అంటారు కదా. సో అట్లా నేను నా దగ్గర ఉన్న అక్షరాలు 40 తులాల వెండిని చిత్తగొట్టిచ్చేసాను. తేజ్ అప్పుడు మా అమ్మ పెట్టినవి 10-12 తులాలు ఉంటాయి. రిత్తుకి వాడు పుట్టిన తర్వాత వాడికి నేను తీసుకున్న మొలతాడులు, వాడికి ఎవరన్నా పెట్టినవి, నారున్న చిన్న దీపపు కుందులు, అలాంటి దీపపు కుందులు కాదు, రిత్తువి తేజువే, ఋతువాడి అన్నప్రాసనప్పుడు అన్ని చిత్తగొడితే 40 తులాలు అయిందండి. అక్షరాలు 40 తులాలు చిత్తగొట్టి 30 తులాల వెండి చెంబు తీసుకున్నాను. అప్పుడు ఏమనిపించలే, వెండే కదా, రేట్ తక్కువే కదా, ఫోన్లో ఏమైనా వాడతాం అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, చిత్తగొడితే 30% తీసేస్తారు. కొన్ని షాపులలో 60% మనకి ఇచ్చి 40% తరుగు కింద ఇస్తారు. సో అట్లా నాకు 40 తులాలు అంత మంచి వెండిని చిత్తగొడితే 30 తులాలు చెంబు వచ్చింది. దీనిలో ఇంకా నేను 2400 ఎక్కువ కలిపాను, 24,000 అయింది బిల్లు. సో 40 తులాలకి నాకు 20,000 ఇచ్చినారు. ఇప్పుడున్న రెండు ప్రకారం మీరు ఆలోచించండి, 70% తీసేసి ఇంకా పైగా నేను 2400 పెట్టుకొని ఈ చెంబు తీసుకున్నాను. అప్పుడు వెండి 700 రూపాయలు అనుకుంటాను, ఇప్పుడు వెండి 2500 2400 ఉంది తులానికి. సో అప్పుడు నేను అవన్నీ అలాగే ఉంచి ఈ చెంబు కొంటే అప్పుడు చేతిలో డబ్బులు కూడా ఉండే. శేఖర్కి ఇష్టం లేదు, వద్దు అంటున్నాను, ఖచ్చితంగా కావాలని తీసుకున్నాను. సో ఎప్పుడైనా అంటే ఆయన అంటుంటాడు, నువ్వు గోల్డ్ అయినా వెండి అయినా ఏదైనా తీసుకో, కాబట్టి ఇంకోటి తీసుకో, కానీ ఉన్నదాన్ని చిత్తగొట్టు, అంటే ఉన్నదాన్ని ఇచ్చేసి ఇంకోటి రీప్లేస్ చేయించుకున్నాం కదా, అలా చేయకూడదని. సో ఇప్పుడు ఇది 30 తులాలి, అది నాకు 10 తులాలు లాస్ చిత్తగొట్టిన కాబట్టి. సో అవి ఉన్నా నాకు యూజ్ అయ్యేది, ఎందుకంటే స్పూను, ప్రసాదం గిన్నెలాగా వాడు తినబెట్టే గిన్నె ఇవన్నీ ఉండేది, అవే నేను మెల్లగా 20 తులాలు వాడు కొని ఉంటున్నప్పుడు. సో ఈ చెంబు వచ్చింది. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది, ఇప్పుడు నేను ఏం చేయలేను, కానీ కొనే వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఈ వెండి చెంబు అస్సలు కొనకపోయేదాన్ని. ఇక్కడ ఎక్స్పీరియన్స్ దీంతో
దీనికి ఇంకో స్టోరీ ఉంది. మన ఇంట్లో అంటే మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకు ఒక స్టోరీ ఉంటుంది. దాని వెనకాల నేను నడిపిన ఒక కథ ఉంటుంది. సో అది ఏంటో షేర్ చేస్తాను. సేమ్ టు సేమ్ ఇది కొండి. ఇప్పుడు కూడా ఇది కొనేటప్పుడు ఏంటంటే దీపావళికి నాకు కామాక్షి దీపమే కావాలి. నాకు కామాక్షి దీపం కావాలని మళ్ళీ ఒక పిచ్చి పని చేస్తాను. సో అదేంటంటే ఈ కామాక్షి దీపం 13 తులాలు, ఈ ప్లేటు 5 తులాలు, మొత్తం కలిపి 18 తులాలు ఈ దీపం వచ్చేసి. ఇది కొనేటప్పుడు ఏమైంది 18,000 అయింది. 18 తులాలు కరెక్ట్ 18,000 మా బిల్ అయింది. సో నా దగ్గర అప్పటికి నేను అప్పుడప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొన్న వెండి 30 తులాలు రా వెండి ఉండేది. అంటే 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ ఎట్లనో అలా ప్యూర్ వెండి బిల్లలు ఉండే. నా 30 తులాలు ఉండే మొత్తం. 10 తులాలు 2, 5 తులాలు 2 అనమాట. సో అప్పుడు శేఖర్ అన్నాడు 18,000 కదా డబ్బులు ఇచ్చి తీసుకుందాం అన్నారు. నేనేమన్నా ఎందుకు డబ్బులు దండగా, మన దగ్గర ఉన్న రా వెండి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి 15 తులాలకు బిల్లలు ఇచ్చాను. అలాగే దీనికి పైనుంచి 3 తులాలు పైనుంచి 3 తులాలకు మనం అమౌంట్ ఇచ్చాం అనమాట. సో ఇది కొన్నప్పుడు ఐ థింక్ 1018 గంతే 7,000 ఉండొచ్చు, 8,100 ఉండొచ్చు తులాకి. ఎందుకంటే 18 తులాలకు 18,000 అయిందనమాట. సో 18,000 అంటే తక్కువ అయి ఉండొచ్చు, కానీ వీళ్ళు మళ్ళీ మేకింగ్ ఛార్జులు ఆ ఓటి వేస్తూ ఉంటారు కదా. సో దానికి కూడా ఎక్కువ వేసి చేసినారేమో 15,000, 16,000 అయినా ఒక 1,000 రూపాయలు ఎక్కువ వేసుకోండి. 17,000 అయింది ఇప్పుడు, 1,000 రూపాయలు ఎక్కువ వేసుకోండి. నా దగ్గర ఉన్న రా వెండిని అక్షరాలు ప్యూర్ వెండిని వాళ్ళకి ఇచ్చాను. నేను ప్యూర్ వెండి ఇచ్చాను. సో మనకి ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత కలుపుతారనమాట. అంటే ఏదైనా ప్యూర్ వాటితో ఆర్నమెంట్ అవ్వదు. అది గోల్డే కానీ అది సిల్వరే కానీ మనకు చెప్పడానికి అట్లా చెప్తారు. సో అట్లా నా ఉన్న ప్యూర్ వెండిని ఇచ్చి ఇది తీసుకున్నాను. వాళ్ళు చూప్ తీసుకున్నాను, ఎందుకంటే అది ప్యూర్ కదా, బిస్కెట్స్ తీసుకున్నాను అనమాట. సో అలా నాకు ఈ రెండులో లాస్ అయింది. తీసుకున్నప్పుడు బాగా ఇప్పుడు లాస్ అంటున్నాను, ఎందుకంటే కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో తర్వాత ఈ రెండిట్లో కూడా నేను చేసిన మిస్టేక్ ఏంటి, సో ఇది కొనేటప్పుడు అప్పటికే మన అట్లా అన్నాడు, చెల్లె ప్లేన్ ఉన్న చెంబు తీసుకో బాగుంటుంది, ఈ వీటిలో ఇట్లా ఏదైనా ఇరికినట్టు అవుతుంది అన్నాడు. అష్టలక్ష్ములదే కావాలి, నేను ఎప్పటి నుంచో అదే కావాలనుకున్నాను కాబట్టి తీసుకున్నాను చెప్పాను. వీటిలో ఇరికింది తోమడం కష్టం. చూసారా ఈ డిజైన్ లోపల ఇరుతుందా, అది నల్లగా కనిపిస్తుంది. సో మంచిగా తోమితే బాగానే ఉంటుంది, తోమడం కొంచెం కష్టం. ప్లేన్ అయితే ఇంకా బాగుంటుంది. ఏదైనా అంతే లోపల చూడండి. కొనేటప్పుడు తెలీదు. సో ఇప్పుడు నేను కలిసి ఏది పెట్టినా ఎప్పుడు కలిసి పెట్టి ఇదే వాడతాను అనమాట. అండ్ దీపం కూడా, దీపానికి కొనేటప్పుడు శేఖర్ అన్నాడు ప్లేన్ తీసుకోగలి అని చెప్పారు కదా. నా తెలివి ఇదంతా అని నాకు డిజైనే కావాలని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో తోమేటప్పుడు జాగ్రత్తగా తోమాలి. ఈ మధ్యలో కొన్ని రోజుల తర్వాత నల్లగా జమ అవుతుంది అనమాట. సో అమ్మవారి దీపం ఇక ఇది ఇంతే, ఎక్కడైనా ఇట్లా వస్తుంది. సో నాకు చెరుకు గీడలు ఉన్న దీపం కావాలంటే ఇదే కామాక్షి దీపం అని ఇచ్చారనమాట. సో మనం ఏదో ఒక టైంలో మనకు నాకైతే పిచ్చి పట్టినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది, నాకు ఇదే కావాలి, నాకు అదే కావాలని ఇంకో దేని గురించి ఆలోచించాం. కానీ మా శేఖర్ ఎవ్రీ టైం ఏదో కూడా ఆలోచించి నాకు చెప్తూనే ఉండేవాడు అనమాట. సో తర్వాత ఇవి అయిపోయాక ఏమైపోయింది, ఇది ఒక దీపావళికి ఒక గణేష్ విగ్రహం తీసుకున్నాను. ఓకే, సో గణేష్ విగ్రహం తీసుకునేటప్పుడు నాకు తెలియదు, ఇప్పటికీ నేను రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వను. కాకపోతే విగ్రహాలు బొట్టన వేలు కంటే చిన్నగా ఉండాలి అంటారు. సో ఇది ఓకే, నేను పెట్టుకుంటాను, నాకు అట్లా ఫీలింగ్ ఏం లేదు కానీ అంటారు. సో అప్పుడు అన్నప్పుడు షాప్ అయినా పెట్టుకోవచ్చు, కింద ఆసనము కీటం కలిపి అట్లా అనిపిస్తుందేమో అన్నారు. బట్ ఇట్స్ ఓకే, తీసుకున్నాను పెద్ద విగ్రహాలు. కానీ తీసుకునేప్పుడు తెలియలేదు. సో ఒకటి లక్ష్మీదేవిది, ఒకటి వినాయకుడిది, 5 తులాల విగ్రహాలు అనమాట ఇవి. సో సేమ్ ఇలాంటి నేను సంధ్య వాళ్ళ గృహప్రవేశంలో, ఇప్పుడు కాదు అంతకుముందు గృహప్రవేశంలో పెట్టాను అనమాట. సో ఈ విగ్రహాలు కూడా మనం ఇంకొంచెం చిన్నగా తీసుకోవచ్చు. కానీ నాకేంటంటే రోజు పూజ చేస్తాం కదా, బాగుండు తీసుకుని వీటి కింద ప్లేట్లు తీసుకోలేదు. కానీ విగ్రహాలు ఎప్పుడు కింద పెట్టకూడదు, క్లీన్ క్లాత్లో కానీ ఇలా ప్లేట్లో కానీ పెట్టాలంట. సో ఇవి తీసుకున్నాక రీసెంట్గా నాకు తెలిసిన విషయం అంటే విగ్రహాలు ఇవి చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి, కానీ ఇవి 5 తులాలు. దుకాణంలో అయితే 5 తులాలు చెప్తారు. విగ్రహం లోపల ఏముందో హోల్తోటి మనకు కనిపిస్తుంది. దీనిలో ఉన్న హోల్తోటి మనకేం తెలియట్లేదు. కాకపోతే ఏమైందంటే రీసెంట్గా తెలిసిన విషయం, ఇప్పుడు ఈ విగ్రహాలు మీకు నిండుకునే 10 తులాలలో కూడా వస్తాయి. ఎవరో తీసుకున్నా తెలుసు, 10 తులాలో బుజ్జిగా లాగుంటాయి. సో అవి
సరే ఇవైనా కానీ అవైనా కానీ. సో నాకు రీసెంట్ తెలిసిన విషయం, అన్ని షాప్ వాళ్ళు కాదు, అందరు గోల్డ్ స్మిత్ కాదు, కానీ నాకు తెలిసింది చెప్తున్నాను. సో ఈ విగ్రహాలు మనకి వెయిట్ వస్తాయి కదా, సో వెయిట్ మొత్తం వెండిదే ఉండదు. సమ్టైమ్స్ లోపల లక్క అవి ఉంటాయి చూడండి, అవి కూడా ఉంటాయంట. సో వీటి లోపల ఏముంటాయి మనం చూడగలుగుతామా? చూడలేము కదా. సో అట్లా అంటారు. సో ఈ మధ్య ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది. నిజాన్ని వీటిలో లోపల వేరే ఏదైనా ఉన్నా కూడా మనకి ఇది లాస్ కిందకే కదా. సో అట్లా కూడా అనిపిస్తుంది. సో నాలాగా దీనికైతే హోల్ వచ్చి తెలుస్తుంది అంత సిల్వరే ఉందని. సో దీనికైతే ఈ వినాయకుడి విగ్రహానికి అయితే ఏం తెలియట్లేదు. కొనేటప్పుడు మనకు తెలియదు, చాలాసార్లు కొన్నాక తెలుస్తాయి అన్నీ. సో కొనేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచించాలి. సో అది ఈరోజు వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. సో ఈరోజు నా ఇల్లు క్లీనింగ్ అయితే అంత అయిపోయిందండి. మీకు వరలక్ష్మి వ్రతం ఎంతమంది రేపు చేసుకుంటున్నారో నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో కొంచెం లేట్గా పెడతాను, ఎందుకంటే షూట్ చేసేదే ఇప్పుడు కాబట్టి. సో నేనైతే హౌస్ అంతా డీప్ క్లీన్ చేసేసాను. ఆడ చెట్లు పెట్టుకోవాలి మళ్ళీ. ఈ పిల్లలు ఆడిట్లు అయిపోయింది, కానీ హౌస్ అంతా డీప్ క్లీన్ మొత్తం టోటలీ అయిపోయింది. ఇల్లు తుడవడం అయిపోయింది. రేపు పొద్దున మళ్ళీ పూజ చేస్తుంది, ఇంకోసారి ఇల్లు తుడుచుకొస్తే నేను పూజకు రెడీ అన్నమాట. సో కరెంట్ వచ్చింది సత్యం. సో చాలా చెప్పాలి అనుకున్నాను. ఇంక ఇప్పుడు నేను ఇవన్నీ తోమబోతున్నాను కాబట్టి, తీసాను కాబట్టి మీతో షేర్ చేయాలని షేర్ చేస్తున్నాను. సో ఎలా ఉన్నాయో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ మీకు పెళ్ళిలో మీ మమ్మీ డాడీలు ఆల్రెడీ వెండి పెట్టారంటే ఓకే, బట్ ఇప్పుడు మీరు ఫర్దర్గా కొనాలనుకుంటే పాత చిత్త కొట్టి కొనుక్కోకండి, కొత్తగా కొనేసుకోండి. ఎందుకంటే పాత చిత్త కొడితే మస్తు తరుగుపోతుంది. తర్వాత ఎప్పుడైనా దేనికైనా అవి యూజ్ అవుతూ ఉంటాయి. ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ వేస్ట్ పోయేదంటూ ఏది ఉండదు. సో నేనైతే చేయించి తేజువానికి వాడని మొలుతాడు 6 తులాలు 8 తులాలు మొలుతాడు చెప్పించాను. లవికుండే లవి వేసుకుంటుండే, తేజుగా బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. వాడు ఒక్క రోజులో వేసుకోలేదు, కానీ అవన్నీ వెండి తక్కువ రేటు ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. సో మొత్తానికి ఇది చెప్పాలనుకున్నాను. మేబీ మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. యూస్ఫుల్ అవుతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. తర్వాత ఎంతమంది వరలక్ష్మి వ్రతం రేపు చేసుకుంటున్నావో కమెంట్లో షేర్ చేయండి. నేను పొద్దంతా నాకు ఈ క్లీనింగ్కే సరిపోయింది. ఇంకెళ్ళి పువ్వులు అవన్నీ తీసుకురావాలి. సో వ్రతం సింపుల్గా గ్రాండ్గా ఉంటుంది, కానీ పూజ చిన్నగా పెద్దగా ఉండదు. ఎలా వేసుకున్నా దేవుడి మీద భక్తితోటి మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేసుకుంటే చాలా బాగా జరిగినట్టే పూజ వచ్చేసి. సో అంటే నార్మల్ మా ఫ్రెండ్స్ మేము ఫోన్ చేసుకుని మాట్లాడుతుంటే, వాయినం ఎట్లా ఇస్తున్నావు, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా వస్తున్నాయి కదా అంటే, మేము చిన్నగా చేసుకుంటున్నాం. పూజ చిన్నగా చేసుకుంటుంది, నాకు అర్థం కాదు. దేవుడి మీద భక్తి శ్రద్ధలతో చేసుకుంటే పూజ నిండు మనసుతో చేసుకోవాలి, చిన్నగా పెద్దగా అని కాదు. సో ఇంతకుముందు మనస్తోమతను బట్టి రిటర్న్ గిఫ్ట్ అలాంటివి ఇచ్చేవారు. సో ఇప్పుడు ఇవ్వకూడదు అంటే ఒకలా చెప్తున్నారు. సో ఇవ్వకూడదు కాబట్టి ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వకూడదు అనుకునే వాళ్ళు ఇవ్వరు. సో దాని తర్వాత అంత మన ఇష్టం. దేవుడి మీద భక్తి చేసుకోండి, ఏ చేసుకుని కూడా. సో వన్స్ అగైన్ మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. బాయ్.